గుడి నుంచి వెనక్కి తిరిగి వస్తుంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదానం అయితే ఉందని చెప్పారు. సరే మధ్యాహ్నం వద్దామని హాస్టల్కి వెళ్ళి మళ్ళీ 12:30కి అయితే మా గ్యాంగ్ వేసుకొని పానకాన్ని బాటిల్ పట్టుకొని స్టార్ట్ అయిపోయాం. సూర్యుడు తీవ్రవాది కంటే తీవ్రంగా ఉన్నాడు. ఎండతో పిండేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే పానకం లేదు. వంటలు ఇంకా మంటల మీద ఉన్నాయి. సరే వెయిట్ చేద్దామని అలా నేడు కోసం గోడ పక్కకి వెళ్ళాం. పానకం ఉందో లేదో అనే టెన్షన్ కి పెన్షన్ వచ్చేలా ఉంది. One eternity later. చాలా టైం సస్పెన్స్ తర్వాత సీతారాముల కళ్యాణం అయితే అయింది. పూజ అయ్యాక రెస్ట్ లేకుండా కష్టపడితే టీకప్పుడు పానకం అయితే దొరికిందే ప్రసాదం అని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైంది. అన్నలు గిన్నెలు దించారో లేదో పచ్చదారి చుట్టూ చేమల్లా బెల్లం చుట్టూ ఏగల్లా జనాలు గుమ్ముగూడేశారు. సీతారాముల కళ్యాణం చేయడానికి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్న అయితే వచ్చాడు. అందరి చూపు వంటల వైపే, కానీ వాళ్ళు మాత్రం వడ్డించడం లేదు. సరే గుంపులో పోయింది అనుకుంటూ మేము కూడా జనాల మధ్యలో దూరిపోయాం. ఇంకా అలానే కొద్దిసేపు ఉంటే చచ్చిపోతామేమో అనిపించింది. మగాళ్ళలో డిసిప్లిన్ లేదనుకుంటే ఆడాళ్ళు అంతకన్నా అధ్వానంగా ఉన్నారు. ఇవన్నీ అయ్యే పనులా లేదని హాస్టల్ వచ్చి అన్నం తిన్నాం. సరే మార్నింగ్ అన్నదానం తినలేకపోయాం. నైట్ అన్నప్రసాదం అయినా తిందామని వెళ్తే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. Most barbarous. I hate democracy. No. This country needs. అడవుడు భజన చేసి బయటకు వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మై లవ్స్. సైనింగ్ ఆఫ్. బై బై.